రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ అందరినీ హుషారుగా పలకరించారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సర్పంచులను శాలువాలతో సత్కరించారు కేటీఆర్. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పదవులు వస్తాయి పోతాయి, పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యం అన్నారు కేటీఆర్. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టి ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు పల్లె ప్రగతికి తెలంగాణకు 82 అవార్డులు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ వాస్తవం అంటే మనం ఇదే తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో కలిసిన నాడు ఒక పాట, ఒక కవి గారు రాసిన ఒక పాట ఒక ప్రభుత్వాన్ని దించేసి ఒక ప్రభుత్వాన్ని ఎక్కించింది. ఏం పాట యాదుకున్నారు? పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పి ఒక పాట ఏదైతుందో ఆ పాట నిజంగా మనుషుల గుండెలు భ్రమించే విధంగా కరెక్టే కదా. పల్లె నిజంగా ఎట్లున్న పల్లె ఎట్లాయే, ఎట్లా ఉన్న పల్లె, ఎట్లా ఉన్న కులవృత్తులు ఎట్లయితాయి, ఎట్లా ఉన్న చేతులు ఎట్లయితాయి. ఇప్పటి వరకు మన తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 3061 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. నర్సరీలు, ప్లాంటేషన్లు, వాటి కోసం ఒక 2741 కోట్లు. పల్లె ప్రకృతి వనాలు ఆ మధ్య ఒకసారి జిల్లాల మీద మన కేసీఆర్ గారు సిరిసిల్ల కలెక్టరేట్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు జిల్లాల పల్లె ప్రకృతి వనం రోడ్డు మీద ఉంటుంది. చాలా గొప్పగా చూపెట్టి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఆయన కూడా సంబరపడ్డారు. అంత గొప్పగా ఇలా గ్రామంలో, ఎందుకంటే జనరల్ పట్టణాల్లో పార్కులు ఉంటాయి, దేశంలో అక్కడ పట్టణాల్లో పార్కులు ఉంటాయి, కానీ ప్రతి పల్లెలో పార్కు కట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆ ఘనత మా తెలంగాణ